ఓవైపున రాత్రి పగలు పనిచేస్తున్నానంటారు నిమ్మల రామానాయుడు గారు. నీకు 15, నీకు 15, నీకు 15 ఇట్లాగా ఆనాడు చెప్పింది ఇప్పటికీ మైండ్‌లో గుర్తుంటది. ఆ అమ్మ ఒడిది ఈ మధ్యనే తల్లికి వందనం కట్టారు కాబట్టి ఆయనది ఆయన మీద ఉన్నట్టు ట్రోల్ తగ్గింది. బట్ ఇరిగేషన్ పరంగా ఆయన ఏం చేస్తున్నారు? అమరావతి రాజధాని. ఆయన ఆ ప్రాంతమే హెడ్ క్వార్టర్ ఆయనకి. మరి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు కృష్ణా నదిలోకెళ్ళాల్సినయి రివర్స్ వచ్చి కొండవీటి వాగులోకి చేస్తంటే, ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి'నే స్వయంగా రాస్తుంది, ఈనాడే స్వయంగా రాస్తుందేంటి? అక్కడున్నటువంటి గేట్లు పాడైపోయినియి, సక్రమంగా పనిచేయట్లేదు. దానివల్ల ఎదురు తంగుతోంది వాటరు అన్నటువంటిది. దానివల్ల మళ్ళీ పొలాలకు ఇబ్బందే గదా! దానివల్ల మళ్ళీ కొత్త సమస్యే గదా! కొత్త సంక్షోభమే గదా! మరి దీనికి బాధ్యులెవరు? 16 నెలలయిపోయింది గదా! ఈ ప్రభుత్వం వచ్చి. ఎందుకు పట్టించుకోలేదు? అదే అమరావతికి సంబంధించిన నీళ్లు ఇప్పుడే ఎళ్ళకపోతే ఏది ఈ మాత్రపు తుఫాను, ఈ మాత్రపు దానికి మొన్నటిసారి ఎళ్ళినట్టా? మొన్నటిసారి నదిలోకి వెళ్ళినట్టా? ఇది 4,00,000, 6,00,000 రేంజ్‌లోనే ఉంది. ఏది ఇప్పుడు నీళ్లు డిశ్చార్జ్ కెపాసిటీ. అప్పుడు దాదాపుగా 10,00,000 దాకా వెళ్ళింది గదా! ఏది క్రిందటిసారి ఆ మంతెన సత్యనారాయణరాజు అయన్నీ మునిగిపోయినటువంటి సందర్భంలో. అంటే అప్పుడు ఎదురు తన్నినట్టే గదా! అసల ఆ గేట్లెందుకు పాడైపోతున్నాయి? వాస్తవంగా ఈ కొండవీటి వాగు, పాలవాగు, ఈ వాగుల్లో వాటరంతా అందులోకొచ్చి కృష్ణా నదిలోకి పోవాలి. ఒకవేళ గనక కృష్ణా నది దీనికంటే ఎక్కువ ప్రవాహంలో ప్రవహిస్తుంటే గేట్లు మూసేసి ఎత్తిపోతల ద్వారా నదిలోకి పోయాలి. ఇక్కడ ఆ కెపాసిటీ ఎందుకు మందగించింది? ఎందుకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి? ఏం జరిగిందసల ఆ గేట్లకు సంబంధించి? ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఆలోచించాల్సుంది.